అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇంకా అతి త్వరలో హనుమత్ జయంతి రాబోతుంది కదండి. అందుకని చెప్పేసి ఈరోజు మన వీడియో ఏంటంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, అలాగే వీటి మాలలు వేస్తాం కదా మనం, చక్కటి మాలలు చిన్న విగ్రహాలకు ఎలా వేయాలి, అలాగే పెద్ద ఫొటోస్కి ఎలా వేయాలి అని చెప్పేసి క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దామా. ఈ అప్పాల మాలకు కావాల్సిన ప్రసాదాన్ని ముందు తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, ఒక గ్లాస్ బియ్య పిండి, ఒక గ్లాస్ మైదా పిండి వేసుకుంటున్నామండి. 3 సమానంగా అనమాట. మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా పిండి వేస్తున్నాను. ఈ మూడిటిని బాగా కలిపేసుకుని స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బెల్లం చొప్పున 3 గ్లాసులకి 3 గ్లాసుల బెల్లం, అలాగే 3 గ్లాసుల వాటర్ కూడా వేసేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలన్నమాట. 3 గ్లాసుల పిండికి 3 గ్లాసుల బెల్లం, 3 గ్లాసుల వాటర్ వేస్ట్ చేస్తున్నానండి. మేము కొంచెం స్వీట్ బాగానే తింటాము. స్వీట్ తక్కువ తింటాం అనుకునే వాళ్ళు బెల్లాన్ని కొంచెం తక్కువ చేసి వేసుకోవచ్చు. ఇట్లా కేవలం బెల్లంతోనే చేసుకోవచ్చు. లేదా ఇక్కడ 3 గ్లాసుల పిండికి మనం 2 గ్లాసుల బెల్లం, 1 గ్లాసు పంచదార కూడా వేసుకోవచ్చు. లేదా అచ్చగా పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇలా బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం బియ్య పిండి, మైదా పిండి, అలాగే బొంబాయి రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా, మెల్లగా పోసుకోవాలన్నమాట. ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం మెల్లగా పోసుకుంటూ, నేను దీనిలో ముందు మరిగేటప్పుడు ఈ యాలక పొడి వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు వేసేస్తున్నాను. ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. స్మూత్గా అవుతుంది పిండి. మనకి ఈ అప్పాలు కూడా చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. అందుకని 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ దీని మీద మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలన్నమాట. అప్పాలని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. బొంబాయి రవ్వ, గోధుమ పిండితో చేసుకోవచ్చు, అలాగే అచ్చగా బియ్య పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో, కేవలం గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. ఇలా 3 కలిపి చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించేసిన తర్వాత కట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి బాగా. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత మనం మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇదంతా కూడా బాగా మర్దం చేయాలన్నమాట. ఇలా సాఫ్ట్గా అయిపోవాలి మనకి. చక్కగా ఉండ చేయంగానే పగుళ్ళు రాకుండా ఉండాలి, మనకి అప్పాలు విచ్చిపోకూడదు అనుకున్నప్పుడు ఇలా మనం మెత్తగా బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎంత బాగా మర్దం చేస్తే మనకి పిండి అంత స్మూత్గా వస్తుందన్నమాట. ఇప్పుడు 2 పార్ట్స్గా చేసేసుకొని ఒక పార్ట్ మీద మనం ఇట్లాగా మూత పెట్టేసుకోవాలన్నమాట. అంతా ఒకేసారి మనం చేయలేం కదా, గట్టి పడిపోకుండా ఉండాలంటే ఇలా మూత పెట్టేసుకుని ఈ మనం చేయదలుచుకున్నది మళ్ళీ ఒకసారి బాగా మర్దం చేసుకోవాలి. పిండిని సాఫ్ట్గా అయ్యేలాగా మనం చపాతీ పిండి, పూరి పిండి కలుపుతూ ఉంటాం కదా, అలాగనమాట. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వీటిని ఏం పెద్దంత కష్టమేం లేదండి, స్మూత్గా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎక్కడ పగుళ్ళు రావు మనకి. ఇలా చక్కగా ఇలా మనం రౌండ్ చేసేసి నొక్కేయటం అనమాట. ఒక చిన్న ముద్ద తీసుకోవటం, రౌండ్గా చేసేయటం, అలాగే నొక్కేసేయటం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, చాలా ఈజీ అనమాట. మనకి సంవత్సరానికి 3 సార్లుగా హనుమత్ జయంతిలను చేస్తూ ఉంటారు కదండి. చైత్రమాసంలో మనకి సీతారామ కళ్యాణం తర్వాత హనుమత్ విజయోత్సవం అని, అలాగే వైశాఖ మాసంలోనేమో ఇప్పుడు హనుమత్ జయంతి అనమాట మనకు రాబోయేది. అలాగే మార్గశిర మాసంలో హనుమత్ వ్రతం అని చేస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం కూడా వేసుకోవచ్చు మనం దండ. అలాగే ప్రతి శనివారం కూడా హనుమంతుడికి ఇష్టమైన ఈ అప్పాల మాలని, వడమాలని చేస్తూ ఉంటాం కదా. అలా మనం సమర్పించుకోవడానికి సింపుల్ వేలో మనం ఇలా నేర్చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారా, ఆ సగం పిండిని నేను ఇలా అప్పాల్లా చేసేసి రెడీ పెట్టుకున్నాను. ఇవి వేయించేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిండి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవి వేయించుకోవడానికి ఏంటంటే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్నదైతే మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ అప్పాలు ఒకేసారి వస్తాయి. కొంచెం పిండి ముద్దను వేసుకుని చూసి పైకి తేలితే ఇంకా మనం అప్పాలు వేసేసుకోవటం అనమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా ఇవన్నీ ఎర్రగా చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించేసుకోవటం అనమాట. మంట హై ఫ్లేమ్లో ఉంటే ఏంటంటే పైన నల్లగా అయిపోతే లోపల వేగవు. అందుకని లో టు మీడియంలో మనం వేసేటప్పుడేమో లో ఫ్లేమ్లో, వేయించుకునేటప్పుడేమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా వేయించేసుకోవాలి. ఇలా పెద్దగా మనకి విశాలంగా ఉన్నదైతే చక్కగా ఎక్కువ పడతాయి. వేసిన వెంటనే కదపకుండా మనం 1 నిమిషం అలా వదిలేసి ఇలా మెల్లగా ఒక్కొక్క అప్పాలని వెనక్కి తిప్పుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఉంది కదండి.
ఇలా మంచి కలర్ వచ్చి అప్పాలన్నీ వేగిపోయినాయి అనుకున్నప్పుడు మెల్లగా వీటిల్ని మనం ఈ ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇలా అప్పాలన్నీ తీసేసిన తర్వాత గరిటెతో మనం ఇలా ఒక్కసారి కనుక గట్టిగా నొక్కేస్తే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో వాయి వేసి చూపిస్తాను. వాయి అయిపోయిన తర్వాత ఆయిల్ని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకోవటం, ఇలా అన్నీ వేసేసుకోవటం, మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటన్నిటిని మెల్లగా వేయించేసుకుని తీసేసుకోవటమే. ఇప్పుడు ఈ 2 వాయిలకి మనం ఫస్ట్ చేసుకున్న అప్పాల పిండి అయిపోయిందండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇప్పుడు మనకి ఇంకో పార్ట్ ఉంది కదా అప్పాల పిండి. దీన్ని ఏంటంటే ఇలా మనకి ఇందాక నేను ప్రాక్టీస్ మీద చిన్న చిన్న ఉండలు చేసేసి అప్పాలు చేసేసాను. అలా రావు అనుకునే వాళ్ళు, అన్నీ ఒకే షేప్ రావట్లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే ఇట్లా మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి కదా, దాన్ని నిండుగా పిండి తీసుకొని మనం ఇలా తీసేసుకొని రౌండ్ లాగా చేసేసి ఇలా ఒత్తేయటం అనమాట. అప్పుడు అన్నీ ఒకే షేప్ వస్తాయి అనమాట. మనం ఫొటోస్కి వేయడానికి అన్నీ ఒకే షేప్లో ఉంటే బాగుంటుంది కదా, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ అప్పాలన్నీ మనం పటాలకు వేయడానికి కరెక్ట్గా సరిపోతాయండి. అది నా దగ్గర ఒక విగ్రహం ఉందన్నమాట, ఆంజనేయ స్వామి విగ్రహం. దానికి అభిషేకాలు చేసి ఇట్లాగా మాల వేస్తుంటాను. ఈ చిన్న విగ్రహానికి మాల వేయడానికి చిన్న చిన్న పావలా బిళ్ళంత సైజు మనకి అప్పాలు కూడా చేసుకోవచ్చండి. ఇవి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా వేలుతో నొక్కేసుకోవటం అనమాట. ఇలా విగ్రహాలు ఎవరింట్లోన్నా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. పెద్ద ఫోటోలకు అట్లాగా చిన్న విగ్రహాలకి ఇలా చిన్నగా పావలా బిళ్ళంతా, 10 రూపాయి బిళ్ళంతా ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్నగా వేలుతో నొక్కేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. వీటిల్ని అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవేం అతుక్కోండి. అదే మనం ఓన్లీ బొంబాయి రవ్వను గోధుమ పిండి వేసేవి అతుక్కుపోతూ ఉంటాయి. ఇలా మనం 3 పిండిలు బియ్య పిండి కూడా వేసాం కదా, ఇట్లయితే అతుక్కో అనమాట. ఇలా మెల్లగా మనం ఫ్రై చేసేసుకోవటమే. చిన్న చిన్న అప్పాలు అనమాట. విగ్రహాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది వీడియో అని చెప్పేసి ఇది కూడా యాడ్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏవి ఎక్కడ ఒక్క అప్పాలు కూడా అతుక్కోవండి. ఎంత నీట్గా వస్తున్నాయో చూసారా. ఇలా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక అన్నీ తీసేసుకోవటం అనమాట. ఇలా తీసేసుకుని ఒకసారి ఎక్సెస్ ఆయిల్ అంతా నొక్కేసుకుంటే ఇలా మంచిగా చిన్న చిన్నగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని దండగట్టి అప్పాల మాల కట్టి మనం ఆంజనేయ స్వామికి సమర్పించుకోవటం అనమాట. చూసారా ఎంత సింపుల్గా అప్పాలు చేసేసుకున్నామో. ఈ అప్పాలని మనం 9, 11, 21, 27, 41 చేసుకోవచ్చు, 54 చేసుకోవచ్చు, 108, 1008 అట్లా మనకి వీలుని బట్టి మనం అప్పాలు తయారు చేసి దండగుచ్చి స్వామికి సమర్పించవచ్చు అనమాట. మీరందరూ కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అప్పాలను తయారు చేసి ఇప్పుడు హనుమత్ జయంతి రాబోతుంది కదా, ఆంజనేయ స్వామికి సమర్పించి ఆయన కృపకు పాత్రలు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.